భారతదేశానికి స్వతంత్రం వచ్చి తర్వాత ప్రత్యేక రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మనకు లభించిన హక్కుల్లో ముఖ్యమైనది వాక్ స్వాతంత్రపు హక్కు. అలాంటి హక్కును అమరావతిలో హరించేశారు. ఏపీలో ఎవరు తమ డిమాండ్ల కోసం నిరసన తెలపాలన్నా, ధర్నాలు చేయాలన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా చేసే పరిస్థితి లేదు. చాలాసార్లు ఇటువంటి వారికి అనుమతి ఇచ్చి కూడా చివరి నిమిషంలో ఉపసంహరించుకున్నారు. ప్రజల్లో ఇబ్బంది అవుతుందని, శాంతి భద్రతలు ఆటంకం ఏర్పడుతుందని సాకుతో అనుమతులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ దీక్షలు చేయడం, సీఎం స్థాయి వేరే వ్యక్తి రోడ్డుపైన దీక్ష చేయడం మాత్రం ఆశ్చర్యపరుస్తుంది. అత్యంత రద్దీగా ఉండే విజయవాడ బెంజి సర్కిల్ అంటే 3 జాతీయ రహదారులు కలిపే చోటు. అక్కడంతా బ్లాక్ చేస్తారా? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ ప్రాంతమంతా పోలీసుల వలయంలో ఉంటుంది. ప్రభుత్వం నవనిర్మాణం కోసం చేస్తుంది. దీనికి సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారులు హాజరవుతున్నారు. అందరూ దీనిలో భాగస్వాములు అవుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు ట్రాఫిక్ స్తంభిస్తే బస్సులు, ఇతర వాహనాలు కదలవు. స్కూళ్లకు, ఉద్యోగాలకు, ఊర్లకు వెళ్లే వారికి ఇబ్బంది. సిటీలో పనులు చేసుకోలేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కు కారణం చెప్పడానికి ప్రతిపక్షం ఆగ్రహించేందుకు 2019లో కూడా తామే ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు ఈ దీక్ష. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చేస్తానని ప్రకటించారు. ఎప్పుడు చెప్పేదే అదే ఉపన్యాసము. కుదిరినప్పుడల్లా ఏదో ఒక ఈవెంట్. కానీ చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పిన దాన్ని ఇప్పుడు చేసేదానికి మాత్రం ఏమీ పొంతన లేదు. దీనివల్ల ఉపయోగం లేదు. అదే ఊరి బయట చేసుకుంటే ఎవరికి నష్టం కూడా ఉండదని ప్రజా వ్యతిరేకతగా పెరుగుతుంది.